భారత రాజ్యాంగ నిర్మాణము, చారిత్రక నేపథ్యం బిట్స్ చూద్దాం. ఈ చారిత్రక నేపథ్యం అనేది రాజ్యాంగానికి సంబంధించి 1773 నుంచి 1947 మధ్యలో ఈ చారిత్రక నేపథ్యం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఎంసీక్యూ బిట్స్ ఇంపార్టెంట్ చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టం ఎప్పుడు వచ్చింది? రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 1773. నెక్స్ట్, భారతదేశంపై బ్రిటిష్ పార్లమెంటు చేసిన మొదటి నియంత్రణ చట్టం ఏది? రెగ్యులేటింగ్ చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం. నెక్స్ట్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు? వారన్ హేస్టింగ్. కలకత్తా సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడింది? 1774. సుప్రీంకోర్టు ఎక్కడ ఏర్పడింది? కలకత్తా. పిట్స్ ఇండియా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 1784. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేసిన చట్టం ఏది? 1784 పిట్స్ ఇండియా చట్టం. ద్వంద్వ నియంత్రణ డ్యూయల్ కంట్రోల్కి సంబంధించినటువంటి చట్టం ఏమిటి? 1784 పిట్స్ ఇండియా చట్టం. రాజకీయ వ్యవహారాలపై నియంత్రణ ఎవరికి వచ్చింది? బ్రిటిష్ ప్రభుత్వానికి. కంపెనీ వాణిజ్య వ్యవహారాలను ఎవరు నిర్వహించారు? కంపెనీకి సంబంధించినటువంటి వాణిజ్యానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎవరు నిర్వహించారు అని అడుగుతున్నాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ. నెక్స్ట్, చార్టర్ చట్టాలు. చార్టర్ చట్టం 1813 యొక్క ప్రత్యేకత ఏమిటి? కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యం అనేది రద్దు అయ్యింది. ఈ 1813 చార్టర్ చట్టం వచ్చినప్పటికీ కంపెనీ యొక్క వ్యాపారం ఉంటది కదా, వాటి యొక్క గుత్తాధిపత్యం అనేది రద్దు అయ్యింది. 1833 చార్టర్ చట్టం యొక్క ప్రత్యేకత ఏమిటి? 33 చార్టర్ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే కంపెనీ వ్యాపారము పూర్తిగా ముగింపు. అంటే కంపెనీ అనేది పూర్తిగా వ్యాపారం అనేది పడిపోయింది. ఇక్కడ ఏంటంటే అజమాయిషి అంటే గుత్తాధిపత్యం అనేది రద్దయింది 1813. 1833 అయితే పూర్తిగా ముగింపు అనమాట. నెక్స్ట్, మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి మొదటి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింగ్. చార్టర్ చట్టం 1853. అంటే 1853 చార్టర్ చట్టం యొక్క ప్రత్యేకత ఏమిటి? అసలు 1853 చార్టర్ చట్టం ప్రత్యేకత ఏంటంటే పోటీ పరీక్షల ద్వారా సివిల్ సర్వీసులు ప్రారంభం. అంటే సివిల్ సర్వీసుల్లోని పోటీ పరీక్షలు అనేవి సివిల్ సర్వీసులు జరగాలని చెప్పేసి ఈ చట్టం అనేది చెప్పింది అనమాట. అదే ప్రత్యేకత. నెక్స్ట్, అన్నిటికన్నా చిట్ట చట్టం ఏంటి అడిగినా సరే మనకి 1853 చార్టర్ చట్టం అని చెప్పాలి. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం యొక్క సంవత్సరం ఏంటి? 1858. కంపెనీ పాలన ఎప్పుడు ముగిసింది? 1858 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కంపెనీ పాలన ముగిసింది. ఎప్పుడైతే అంటే 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చినప్పుడే మనకి కంపెనీ పాలన అప్పుడుతో ముగిసింది. మరి కంపెనీ పాలన ముగిస్తే ఏదో పాలన మొదలవ్వాలి కదా. ఇది ఏం పాలన అంటే క్రౌన్ పాలన. అది క్రౌన్ పాలన అనేది ప్రారంభమైంది. క్రౌన్ పాలన ప్రారంభమైనప్పుడు మొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా ఏ చట్టానికి సంబంధించింది? ఈ పదం అనేది ఏ చట్టానికి ముడిపడి ఉంది? 1858 భారత ప్రభుత్వ చట్టం. గవర్నర్ జనరల్ ను ఏమని పిలిచారు? ఈ చట్టం ప్రకారం 1858 చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ ఏమని పిలిచారంట? వైస్రాయ్ అని పిలిచారు. భారత కౌన్సిల్ చట్టం. ఇక్కడ నుంచి కౌన్సిల్ చట్టాలన్నీ స్టార్ట్ అయ్యాయి. భారత కౌన్సిల్ చట్టం అనేది 1861 నుంచి స్టార్ట్ అయింది కదా. నెక్స్ట్, ఈ 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం పోర్ట్ఫోలియో వ్యవస్థ అనేది దీనికి సంబంధించిందే కదా, ఈ చట్టానికి సంబంధించిందే కదా. అది పోర్ట్ఫోలియో వ్యవస్థ అనేది ఈ 1861 భారత కౌన్సిల్ చట్టానికి సంబంధించింది అనమాట. సో భారతీయులను శాసన మండలిలో చేర్చిన మొదటి చట్టం అంటే శాసన మండలిలోని భారతీయుని చేర్చిందంట. ఏ చట్టం అంట చేర్చింది? 1861 భారత కౌన్సిల్ చట్టం. ఇంకోటి ఏంటంటే
ఈ ఈ 1861 కౌన్సిల్ చట్టం ప్రకారమే నామినేషన్ చేసే విధానం అనేది ఏ చట్టం నుంచి స్టార్ట్ అయిందంటే 1861 భారతీయ కౌన్సిల్ చట్టం నామినేషన్ విధానం అనేది. నెక్స్ట్ విస్తరణ. ఏ విస్తరణ అంట? కార్యనిర్వాహక మండలి విస్తరణ. కార్యనిర్వాహక మండలి విస్తరణ అనేది ఏ చట్టంలో జరిగింది? ఇదంతా కూడా 1861 భారతీయ కౌన్సిల్ చట్టం. నెక్స్ట్ శాసన మండలి విస్తరణ. అంటే కార్యనిర్వాహక మండలి విస్తరణ, శాసన మండలి విస్తరణ ఈ రెండు కూడా 1861 భారత కౌన్సిల్ చట్టం ప్రకారమే జరిగాయి అన్నమాట. నెక్స్ట్ ఈ 1861 భారత కౌన్సిల్ చట్టం తర్వాత ఇంకో చట్టం వచ్చింది, కౌన్సిల్ చట్టం. ఏంటది? 1892 భారత కౌన్సిల్ చట్టం గురించి ఏం నేర్చుకుంటాం అంటే, ఇప్పుడు ఈ చట్టం ప్రకారం ఏంటంటే బడ్జెట్ పై చర్చలు అనేవి జరిగాయి అనమాట. అంటే చర్చించే హక్కు, అంటే బడ్జెట్ మీద చర్చించే హక్కు అనేది ఈ చట్ట ప్రకారమే మనకు వచ్చిందనమాట. ఇంకోటి ఏంటంటే పరోక్ష ఎన్నికలు. అంటే ప్రత్యక్ష ఎన్నికలు కాదు, ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. పరోక్ష ఎన్నికలకు సంబంధించినటువంటి చట్టం 1892 భారత కౌన్సిల్ చట్టం అనమాట. ఈ చట్టం ప్రకారమే మనకి సభ్యుల సంఖ్య అనేది పెరగడం జరిగింది. ఎన్నికల విధానానికే పునాది పలికినటువంటి చట్టం ఏంటంటే 1892 భారతీయ కౌన్సిల్ చట్టం. ప్రశ్నలు అడిగే పరిమిత హక్కు, అంటే జవాబుదారుతో అన్నట్టు అనమాట. దానికి సంబంధించినటువంటి చట్టం ఏంటంటే 1892 భారత కౌన్సిల్ చట్టం. ఇంకొకటి ఏంటి? నెక్స్ట్ వచ్చింది 1909 భారత కౌన్సిల్ చట్టం 1909. దీనికి ఇంకొక పేరేంటి? మింటో మార్లే సంస్కరణలు. ఈ చట్టం ప్రకారము ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలు, అంటే ముస్లింల్లోనే ప్రత్యేకంగా నియోజకవర్గాలు ముస్లింల కోసం అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. ఏ చట్టం ప్రకారం? 1909 భారత కౌన్సిల్ చట్టం ప్రకారం. ఇంకా ఈ చట్టం ప్రకారమే సపరేట్ ఎలక్టోరేట్స్ అనేవి ఏర్పడ్డాయి అన్నమాట. నెక్స్ట్ తొలి భారతీయ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలోని ఇతను వైస్రాయ్ పదవిని అధిరోహించారన్నమాట. తొలి భారతీయ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలి ఎవరు? అతను సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇంకా ఈ చట్టం ప్రకారం 1909 ఈ భారతీయ కౌన్సిల్ చట్టం ప్రకారమే సభ్యుల సంఖ్య అనేది పెరగడం జరిగింది ఈ కార్యనిర్వాహక మండలిలో. ఇంకోటి ఏంటంటే ఈ చట్టం తర్వాత నెక్స్ట్ చట్టం ఏంటి? 1919 భారత ప్రభుత్వ చట్టం. 1919 భారత ప్రభుత్వ చట్టానికి మరొక పేరు మాంటెక్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు. అయితే ఈ 1919 భారత ప్రభుత్వ చట్టంలోనే డయార్కీ విధానం అనేది జరిగిందనమాట. డయార్కీ విధానం దేనికి సంబంధించిందంటే ప్రావిన్సీలకి సంబంధించింది అనమాట. అంటే డయార్కీ విధానం అనగానే మనం 1919 భారత ప్రభుత్వ చట్టం అని చెప్పేసి మనకి గుర్తుకు రావాలి. డయార్కీ విధానం దేనికి సంబంధించి అంటే ప్రావిన్సీలకు సంబంధించింది. కేంద్రంలోని ద్విసభ్య శాసనసభ ఏ చట్టం ప్రకారం అంటే 1919 భారత కేంద్రంలో ద్విసభ ఏర్పడింది. ఏ చట్టం ప్రకారం? 1919 భారతీయ ప్రభుత్వ చట్టం ప్రకారం అనేది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర రాష్ట్ర అంశాల విభజన, అంటే కేంద్రానికి రాష్ట్రానికి అంశాలు ఉంటాయి కదా, వాటి యొక్క అంశాల విభజన అనేది ఏ చట్టం ప్రకారం అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. పరిమిత ఓటు హక్కు అంటే పరిమిత ఓటు హక్కు కల్పించినటువంటి ఓటు హక్కు అంటే ఎన్ని ఇయర్స్ ఉండాలని చెప్పేసి దానికి అనమాట. అది వాటికి సంబంధించినటువంటి చట్టం అంటే 1919 భారత ప్రభుత్వ చట్టం. ఇంకోటి నెక్స్ట్ సైమన్ కమిషన్ సంవత్సరం ఎంత? 1927. సైమన్ కమిషన్ లోని భారతీయులకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైనా ఉన్నారంటే లేరు. సైమన్ కమిషన్ యొక్క నినాదం ఏంటి? సైమన్ గో బ్యాక్. సైమన్ కి అధ్యక్షుడు ఎవరు? సర్ జాన్ సైమన్. సైమన్ కమిషన్ లోని సభ్యులు ఎంతమంది? 7. నెక్స్ట్ కమ్యూనల్ అవార్డు ప్రకటించినటువంటి సంవత్సరం ఎంత? 1932. అసలు కమ్యూనల్ అవార్డుని ప్రకటించిన వారు ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్. పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? 1932. ప్రత్యేక నియోజకవర్గాల విస్తరణ సంబంధించినటువంటి ఏది అంటే కమ్యూనల్ అవార్డు అనేది దేనికి సంబంధించిందంటే ప్రత్యేక
నియోజకవర్గాల యొక్క విస్తరణకు సంబంధించిన అంశం అన్నమాట. నెక్స్ట్, గాంధీజీ కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించింది. గాంధీజీ వ్యతిరేకించినది కమ్యూనల్ అవార్డు, అంటే గాంధీజీ కమ్యూనల్ అవార్డుని వ్యతిరేకించారనమాట. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935. నెక్స్ట్ 1935 భారత ప్రభుత్వ చట్టం గురించి. అతిపెద్ద బ్రిటిష్ చట్టం ఏంటి? అతిపెద్ద బ్రిటిష్ చట్టం ఏంటంటే బ్రిటిష్ వారు చేసినటువంటి అతిపెద్ద చట్టం అనమాట. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం. భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ వంటి చట్టం ఏంది? భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ వంటి చట్టం 1935 భారత ప్రభుత్వ చట్టము. ప్రావిన్షియల్ అటానమీ సంబంధించినటువంటి అంశము ఏ చట్టానికి సంబంధించినది? 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించినది. అయితే 3 జాబితాల అంశం అనేది ఏ చట్టం నుంచి ఏర్పడిందంటే 1935 భారత ప్రభుత్వ చట్టం డిపెండ్ అయ్యి ఏర్పడింది. ఆ 3 జాబితాలు ఏంటంటే ఫెడరల్ జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఫెడరల్ కోర్టు ఎప్పుడు ఏర్పడిందండి? ఫెడరల్ కోర్టు 1937లో ఏర్పడింది. ఆర్బీఐ ఆధారం, అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కూడా ఆర్బీఐకి సంబంధించిన అంశం అనేది ఎప్పుడు ప్రస్తావన వచ్చింది? 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి వచ్చిందనమాట. నెక్స్ట్, బర్మా వేరు. బర్మా వేరు అంటే బర్మాని వేరు చేసిన అనమాట. 1935 భారత ప్రభుత్వం చట్టం ద్వారానే బర్మా అనేది వేరైందనమాట. ఈ చట్ట ప్రకారమే బర్మా అనేది వేరు చేశారనమాట. ఒడిశా రాష్ట్రం ఏర్పాటైంది కూడా, ఒడిశా రాష్ట్రం 1936లో ఒడిశా రాష్ట్రం ఏర్పాటైంది. ఏ చట్టాన్ని డిపెండ్ అయ్యి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని డిపెండ్ అయ్యి ఆధారంగా మనకి ఒడిశా రాష్ట్రాన్ని 1935లో ఏర్పాటు చేశారనమాట. కేంద్రంలో డయార్కీ విధానం. కేంద్రంలో డయార్కీ విధానం ఉందంటే ప్రతిపాదించారు కానీ అమలు కాలేదన్నమాట. కేంద్రంలో డయార్కీ విధానం అనేది ప్రతిపాదించారు కానీ అమలు కాలేదు. రాష్ట్రాల్లో డయార్కీ విధానం అనేది రద్దు చేశారన్నమాట. ఇదంతా కూడా 1935 భారత ప్రభుత్వం చట్టం ప్రకారమే కేంద్రంలో డయార్కీ విధానాన్ని ప్రతిపాదించారు కానీ అమలు కాలేదు. రాష్ట్రంలో డయార్కీ విధానం అయితే రద్దు చేశారు. అంతేకాకుండా 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్లు అనేవి ఏర్పడ్డాయి. సమైక్య ప్రతిపాదన అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారమే ఈ సమైక్య ప్రతిపాదన అనే వర్డ్ అనేది వచ్చింది. నెక్స్ట్, భారత స్వతంత్ర చట్టము 1947. స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందండి? 1947 ఆగస్టు 15. బ్రిటిష్ పార్లమెంటు అధికారం ఈ చట్టం ఎప్పుడైతే వచ్చిందో, భారత స్వాతంత్ర చట్టం ఎప్పుడైతే వచ్చిందో అక్కడతో బ్రిటిష్ పార్లమెంట్ అధికారం అనేది ముగిసింది. రాజ్యాంగ సభకు పూర్తి అధికారం అనేది వచ్చింది. బ్రిటిష్ క్రౌన్ అధికారం అనేది ముగిసింది. గవర్నర్ జనరల్ కొనసాగాడు. నెక్స్ట్, గవర్నర్ జనరల్ అనేవారు కొనసాగాడు. అవునా కాదా? గవర్నర్ జనరల్ కదా కొనసాగాడు అక్కడి నుంచి. నెక్స్ట్, సంస్థానాలకు ఎంపిక. భారత్ పాకిస్తాన్ లో విలీనం లేదా స్వాతంత్రం. భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ ఎవరు? భారతదేశానికి తొలి, అంటే స్వాతంత్ర చట్టం 1940 స్వాతంత్ర చట్టం వచ్చినప్పటికీ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ ఎవరు అని అడుగుతున్నారు. లార్డ్ మౌంట్ బాటన్. నెక్స్ట్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. నెక్స్ట్, రాజ్యాంగ సభ ఏర్పాటుకు సంబంధించిన అంశం. రాజ్యాంగ సభ ఏర్పాటు ఎప్పుడు ఏర్పడింది? రాజ్యాంగ సభ 1946వ సంవత్సరంలోనే ఏర్పడింది. మొత్తం సభ్యులు ఎంతమంది? 389. విభజన తర్వాత ఎంతమంది? విభజన తర్వాత 299. చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. మనకు ఆప్షన్ లోని మళ్ళీ 7, 6 అంటే అది పెట్టకూడదు అనమాట. 9 చివరిలో 9 ఉన్నాయి కాబట్టి విభజన తర్వాత అయినా మొత్తం సభ్యులైనా అడిగినా సరే లాస్ట్ లో 9 ఉంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పెట్టండి. ఎప్పుడైనా బిట్ అడిగినప్పుడు ఇక్కడ 7, 6 ఇంకేమైనా సరే లిమిట్ 9 ఉంటేనే అవుతుంది అనమాట. సో మనకి ఎలాగ గుర్తుంటది కాబట్టి ఆ విధంగా వెళ్ళండి. నెక్స్ట్, తొలి సమావేశం. రాజ్యాంగ సభ యొక్క తొలి సమావేశం ఎప్పుడు? 1946 డిసెంబర్ 9. తాత్కాలిక అధ్యక్షుడు. రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడు డాక్టర్ సచ్చిదానంద సిన్హా. శాశ్వత అధ్యక్షుడు ఎవరండి? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ముసాయిదీ కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగం అనేది ఎప్పుడు ఆమోదం పొందిన సంవత్సరం ఏంటి? 1949 నవంబర్ 26. రాజ్యాంగ అమలు 1950 జనవరి
26. రాజ్యాంగం యొక్క దినోత్సవం ఎప్పుడు? రాజ్యాంగం యొక్క దినోత్సవం ఎప్పుడైతే ఆమోదం పొందిందో అప్పుడే దినోత్సవం. నవంబర్ 26. అమలు జనవరి 26, ఆమోదం నవంబర్ 26. తొలి మంత్రివర్గం ఏర్పాటైందనమాట. తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్ లాల్ నెహ్రూ. తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. తొలి న్యాయ శాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. తొలి రక్షణ మంత్రి ఎవరు? బలదేవ్ సింగ్. తొలి ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్కే షణ్ముఖం చెట్టి. తొలి ఆరోగ్య మంత్రి ఎవరు? రాజ్ కుమారి అమృత గౌడ్. తొలి కార్మిక మంత్రి ఎవరు? బాబు జగజీవన్ రామ్. తొలి పరిశ్రమల మంత్రి ఎవరు? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. తొలి రైల్వే మంత్రి ఎవరు? జాన్ మత్తయ్య. ఇంకా ముఖ్యమైన సంవత్సరాల గురించి చర్చిద్దాం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైన సంవత్సరం ఎప్పుడు? 1600 సంవత్సరం. దివానీ హక్కులకు సంబంధించినటువంటి సంవత్సరం 1765. కంపెనీ పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? కంపెనీ పాలన 1773 నుంచి 1858 భారత ప్రభుత్వ చట్టం వచ్చినంత వరకు కంపెనీ పాలన అనేది ఉంది. క్రౌన్ పాలన ఎప్పుడు జరిగింది? 1858 నుంచి 1947 సంవత్సరం మధ్య వచ్చినంత వరకు మనకి క్రౌన్ పాలన అనేది ఉంది. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. భారతదేశంలోని గవర్నర్ జనరల్ పదవిని మొదటిగా సృష్టించిన చట్టం ఏది? ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ చట్టం 1773, ఆప్షన్ బి పిట్స్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ సి చార్టర్ చట్టం 1833, ఆప్షన్ డి చార్టర్ చట్టం 1853. ఆప్షన్ ఏ ఆన్సర్ ఆప్షన్ ఏ రెగ్యులేటింగ్ చట్టం 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా మనకి గవర్నర్ జనరల్ పదవి అనేది మొదటగా సృష్టించారనమాట. నెక్స్ట్ అక్కడ గవర్నర్ జనరల్ కదా, ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇక్కడ ఇండియా అనేది యాడ్ అయింది అనమాట. అనే హోదాను మొదటిగా ప్రవేశపెట్టిన చట్టం ఏంది? 1833, ఆప్షన్ సి. నెక్స్ట్ కంపెనీ వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా ముగించిన చట్టం ఏది? అంటే వ్యాపార కార్యకలాపం అంటే పూర్తిగా ముగించిందనమాట. ఏ చట్టం? 1833. చూడండి, ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1833, ఆప్షన్ సి 1853, ఆప్షన్ డి 1858. ఎన్నిటిలోని కూడా ఆప్షన్ బి ఆన్సర్ 1833. నెక్స్ట్ సివిల్ సర్వీసుల్లో ఓపెన్ కాంపిటేటివ్ పరీక్షలను ప్రవేశపెట్టిన చట్టం ఏంటి? సివిల్ సర్వీస్ లో ఓపెన్ కాంపిటీషన్ పరీక్షలు ప్రవేశపెట్టిన చట్టం ఏంటంటే ఆప్షన్ ఏ 1833, ఆప్షన్ బి 1853, ఆప్షన్ సి 1858, ఆప్షన్ డి 1861. ఆన్సర్ ఆప్షన్ బి 1853. క్రింది వాటిలో సరైన జత ఏది? ఆప్షన్ ఏ 1773 బోర్డ్ ఆఫ్ కంట్రోల్, ఆప్షన్ బి 1784 ద్వంద్వ పాలన, ఆప్షన్ సి 1858 డయార్కీ, ఆప్షన్ డి 1919 ఆర్బిఐ. దీనిలోని సరైన జత ఏంటంటే 1784 ద్వంద్వ పాలన. నెక్స్ట్ 6th క్వశ్చన్. పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధత కల్పించిన చట్టం ఏమిటి? పోర్ట్ఫోలియో వ్యవస్థకి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏమిటి? ఆప్షన్ ఏ 1858, ఆప్షన్ బి 1861, ఆప్షన్ సి 1892, ఆప్షన్ డి 1909. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 1861. 1861 సంవత్సరమే మనకి పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధత కల్పించిన చట్టం అన్నమాట. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. భారతీయులకు ప్రత్యేక మత ప్రాతిపదికన ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం ఏమిటి? ఇక్కడే కదా మనకి 1909లోనే కదా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు మత ప్రాతిపదికన అంశం వచ్చిందంటే ఖచ్చితంగా మనం ఆప్షన్ బి 1909 భారతీయ కౌన్సిల్ చట్టం అన్నమాట. దీనికే మనం వెళ్ళాలి. ఇక్కడ ఆప్షన్ ఏ 1892 ఇచ్చాడు, ఆప్షన్ బి 1909 ఇచ్చాడు, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1935. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి 1909. డయార్కీ అమలైన స్థాయి ఏది? డయార్కీ అమలైన స్థాయి ఏంటి? కేంద్రమా, ప్రావిన్సీల, జిల్లాల, మున్సిపాలిటీల అని ఇచ్చాడు. డయార్కీ అమలైన స్థాయి ఏంటంటే ఆప్షన్ బి ప్రావిన్సీలు. 1935 చట్టం ప్రకారం కేంద్రంలోని డయార్కీ, అసలు ఈ చట్టం ప్రకారం కేంద్రంలో డయార్కీ అనేది ప్రతిపాదించలేదా? పూర్తిగా అమలైంది, పాక్షికంగా అమలైంది, అమలు కాలేదు. 1947లో అమలైంది, అమలు కాలేదు. రాష్ట్రంలో అయితే రద్దు చేశారు.
భారత రాజ్యాంగంలో 3 జాబితాల భావన ఏ చట్టం నుండి తీసుకున్నారు? ఇక్కడ 3 జాబితాలు ఉంటుంది. 3 జాబితాల భావన అనేది 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం తీసుకున్నారన్నమాట. ఇక్కడ ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1909. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 1935. ఫెడరల్ కోడ్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఆప్షన్ సి 1937. నెక్స్ట్, కింది వాటిలో 1935 చట్టం ద్వారా జరగనది ఏది? ఆప్షన్ ఏ ఆర్బీఐకి చట్టపరమైన అధికారము. అక్కడ జరగనిదని ఇచ్చాడు అంటే 1935 చట్టంలోని అంశం అనేది ఉండకూడదు అనమాట. ఆర్బీఐకి చట్టపరమైన ఆధారం ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ప్రావిన్షియల్ అటానమీ. ఆప్షన్ సి ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాల ప్రవేశం. చూసారా, ప్రత్యేక ముస్లిం నియోజకవర్గ ప్రవేశం ఏ చట్టానికి సంబంధించింది? 1909 భారతీయ కౌన్సిల్ చట్టానికి సంబంధించింది. నెక్స్ట్, ఫెడరల్ కోర్టు. ఆప్షన్ సి ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాల ప్రవేశం అనేది ఈ 1935 చట్టానికి సంబంధించింది కాదనమాట. నెక్స్ట్, రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? సత్యేంద్రనాథ్ సిన్హా. ఆప్షన్ ఏ రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ బి అంబేద్కర్, ఆప్షన్ సి సత్యేంద్రనాథ్ సిన్హా, ఆప్షన్ డి నెహ్రూ. ఆన్సర్ సత్యేంద్రనాథ్ సిన్హా. రాజ్యాంగ ముసాయిదీ కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి అంబేద్కర్, ఆప్షన్ డి పటేల్. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి అంబేద్కర్. నెక్స్ట్, భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం సంస్థానాలకు ఇచ్చిన అవకాశం ఏమిటి? సంస్థానాలకు ఇచ్చిన అవకాశం ఏంటి? ఏమిచ్చారంటే భారత్ లేదా పాకిస్తాన్ లో విలీనం కావడం, లేదా స్వతంత్రంగా ఉండడం. అయితే ఒకరికొకరు విలీనమైన అవ్వాలి లేదా స్వతంత్రంగానే ఉండాలని చెప్పేసి అవకాశం ఇచ్చిందనమాట. అంతేగాని ఓన్లీ భారత్ లో మాత్రమే విలీనం అవ్వాలి, పాకిస్తాన్ లో మాత్రమే విలీనం అవ్వాలి, బ్రిటన్ ఆధీనంలో కొనసాగాలి అలాంటివి అయితే లేవు. అయితే ఇద్దరు కలిసి ఉండండి లేదా విడిపోండి. సో అదనమాట. సో క్రింది వాటిలో సరైన కాలక్రమం ఏది అని అడిగాడు. సరైన కాలక్రమం 1909 తర్వాత 1919 వస్తుంది కదా, ఇది కాదు కాబట్టి ఇది కాదు. సో ఏంటంటే 1919, 1919, 1935, 1892. ఇది ఈ ఆప్షన్ బి అనేది కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ అని పిలిచే చట్టం ఏమిటి? ఆప్షన్ ఏ 1919, ఆప్షన్ బి 1935, ఆప్షన్ సి 1947, ఆప్షన్ డి 1858. ఆన్సర్ 1935. సపరేట్ ఎలక్టోరేట్స్ మొదటగా ఎవరికి కల్పించబడ్డాయి? సపరేట్ ఎలక్టోరేట్స్ మొదట ఎవరికి కల్పించబడ్డాయి అంటే ముస్లిమ్స్ కే కల్పించబడ్డాయి అనమాట. ఆప్షన్ ఏ క్రైస్తవులు, ఆప్షన్ బి సిక్కులు, ఆప్షన్ సి ముస్లింలు, ఆప్షన్ డి ఆంగ్లో ఇండియన్లు. మనకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ముస్లింలు. క్రింది జతల్లో తప్పు ఏది? క్రింది జతల్లో ఏదో తప్పు ఉందంట ఎతకమంటున్నాడు. ఆప్షన్ ఏ 1773 వారన్ హేస్టింగ్, ఆప్షన్ బి 1833 విలియం బెంటింగ్, ఆప్షన్ సి 1858 లార్డ్ కానింగ్, ఆప్షన్ డి 1935 సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఇందులో తప్పు అనేది ఏంటంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా 1935. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ అంశం 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి తీసుకోలేదు? 3 జాబితాలు అనేవి తీసుకున్నారు. ప్రావిన్షియల్ అటానమీ కూడా, ఫెడరల్ కోర్టు భావన కూడా తీసుకున్నారు. ప్రాథమిక హక్కులు అనే భావన అనేది 1935 భారత ప్రభుత్వం నుంచి తీసుకోలేదు. ఆన్సర్ ఇస్ ప్రాథమిక హక్కులు. బ్రిటిష్ పార్లమెంటు భారత వ్యవహారాలపై మొదటిసారి ప్రత్యక్ష నియంత్రణ ఏ చట్టం ద్వారా ప్రారంభించింది? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం ప్రకారం పార్లమెంట్ అనేది భారత వ్యవహారాలపై నియంత్రణ అనేది చేపట్టింది, ప్రత్యక్ష నియంత్రణ. నెక్స్ట్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటుకు కారణమైనటువంటి చట్టం ఏమిది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏర్పాటుకు కారణమైన చట్టం. ఆప్షన్ ఏ చార్టర్ 1803 చార్టర్ చట్టం, ఆప్షన్ బి 1773 రెగ్యులేటింగ్ చట్టం, ఆప్షన్ సి పిస్ ఇండియా చట్టం 1784, ఆప్షన్ డి 1833 చార్టర్ చట్టం. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది పిట్స్ ఇండియా చట్టం 1784. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ పూర్తిగా వాణిజ్య సంస్థగా ఉండే హోదాను కోల్పోయినటువంటి చట్టం ఏది? ఆప్షన్ ఏ 1813, ఆప్షన్ బి 1833, ఆప్షన్ సి 1853, ఆప్షన్ డి 1858. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1833. భారతదేశంలో సివిల్ సర్వీసుల్లో ప్రతిభ ఆధారిత నియామకాలకు పునాది వేసినటువంటి చట్టం ఏది? ఆప్షన్ ఏ 1833, ఆప్షన్ బి 1853, ఆప్షన్ సి 1861, ఆప్షన్ డి 1909. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1853. భారతదేశంలోని కంపెనీ పాలనను ముగించినటువంటి చట్టం ఏది? ఆప్షన్ ఏ 1853, ఆప్షన్ బి 1858, ఆప్షన్ సి 1861, ఆప్షన్ డి 1919. ఆన్సర్ ఇస్
1858 కంపెనీ పాలన ముగించినటువంటి చట్టం 1858. భారతదేశపు తొలి వైస్రాయ్ ఎవరు? భారతదేశానికి తొలి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ బి లార్డ్ కానింగ్, ఆప్షన్ సి లార్డ్ కర్జన్, ఆప్షన్ డి లార్డ్ రిప్పన్. ఎవరు? లార్డ్ కానింగ్. భారతదేశపు తొలి వైస్రాయ్ ఎవరు? లార్డ్ కానింగ్. పోర్ట్ఫోలియో వ్యవస్థకు చట్టబద్ధత కల్పించిన చట్టం ఏమిటి? ఆప్షన్ ఏ 1858, ఆప్షన్ బి 1861, ఆప్షన్ సి 1892, ఆప్షన్ డి 1909. ఆన్సర్ ఇస్ 1861. చట్టబద్ధత పోర్ట్ఫోలియో చట్టబద్ధత కల్పించిన చట్టం ఏంటి? ఆప్షన్ బి 1861. భారతీయులను శాసన మండలిలో మొదటిగా చేర్చిన చట్టం ఏమిటి? భారతీయుల్ని శాసన మండలిలో మొదటిగా చేర్చిన చట్టం ఆప్షన్ ఏ 1858, ఆప్షన్ బి 1861, ఆప్షన్ సి 1892, ఆప్షన్ డి 1909. ఆన్సర్ ఇస్ 1861. పరోక్ష ఎన్నికలకు పునాది వేసిన చట్టం ఏమిటి? ఆప్షన్ ఏ 1861, ఆప్షన్ బి 1892, ఆప్షన్ సి 1909, ఆప్షన్ డి 1919. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 1892 అనేది పరోక్ష ఎన్నికలకు పునాదిని వేసిన చట్టము. ప్రత్యేక ముస్లిం నియోజకవర్గాలను ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏమిటంటే ఆప్షన్ బి 1909. నెక్స్ట్, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలి భారతీయుడు ఎవరు? ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ బి సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. ఆన్సర్ ఇస్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో తొలి భారతీయుడు. డయార్కీని ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏమిటి? 1909, 1919, ఆప్షన్ సి 1935, ఆప్షన్ డి 1947. ఆన్సర్ ఇస్ 1919 డయార్కీని ప్రవేశపెట్టిన చట్టం. డయార్కీ ఏ స్థాయిలో అమలైందంటే ప్రావిన్షియల్ స్థాయిలో, అంటే రాష్ట్రాలు, కేంద్రమా, రాష్ట్రాల, జిల్లాల, మున్సిపాలిటీలా అని అడిగాడు. డయార్కీ ఏ స్థాయిలో అమలైందండి? ప్రావిన్షియల్ అంటే రాష్ట్రాల స్థాయిలోనే అమలైంది. నెక్స్ట్, క్రింది వాటిలో 1935 భారత ప్రభుత్వ చట్టం లక్షణం కానిది అని అడిగాడు. సపరేట్ ఎలక్టోరేట్స్ ప్రవేశపెట్టడం అనేది లక్షణం కాదు. ఫెడరల్ కోడ్ ఎప్పుడు ఏర్పడింది? 1937. ఏ చట్టం ప్రకారం అంటే 1935 చట్టం ప్రకారం ఇది కూడా లక్షణమే. ప్రావిన్షియల్ అటానమీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇది కూడా లక్షణమే. నెక్స్ట్, మూడు జాబితాల అంశం కూడా 1935 భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించింది. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టము 1935లోని ఎన్ని జాబితాలు ఉన్నాయంట? 1935 చట్టం భారత ప్రభుత్వ చట్టంలో ఎన్ని జాబితాలు ఉన్నాయంట? 3. ఫెడరల్ కోడ్ ఎప్పుడు ప్రారంభమైంది? 1937. ఆర్బీఐకి చట్టపరమైన ఆధారం కల్పించిన చట్టం ఏంటి? 1935 భారత ప్రభుత్వ చట్టం. బర్మాను భారతదేశం నుండి వేరు చేసిన చట్టం ఏంటి? బర్మాను భారతదేశం వేరు చేసిన చట్టం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్, భారత స్వాతంత్ర చట్టం ప్రకారం భారత స్వతంత్ర దేశంగా మారిన తేదీ ఎప్పుడు? స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15 కదా. రాజ్యాంగ సభ తొలి సమావేశం ఎప్పుడు? రాజ్యాంగ సభ తొలి సమావేశం మనకి 1946 డిసెంబర్ 9 తొలి సమావేశం. నెక్స్ట్, రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. రాజ్యాంగ సభ తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు? డాక్టర్ సచ్చిదానంద సిన్హా. శాశ్వత అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ముసాది కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు ఎంతమంది? 389. విభజన తర్వాత ఎంతమంది? 299. భారతదేశపు తొలి ప్రధానమంత్రి ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. తొలి ఉప ప్రధానమంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. తొలి న్యాయశాఖ మంత్రి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, తొలి విద్యాశాఖ మంత్రి ఎవరు? మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. తొలి రక్షణ మంత్రి ఎవరు? బాలదేవ్ సింగ్. భారత రాజ్యాంగానికి బ్లూ ప్రింట్ గా పిలువబడే చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. సైమన్ గోబ్యాక్ నినాదం ఏ కమిషన్ కు వ్యతిరేకంగా వచ్చింది? సైమన్ కమిషన్. సైమన్ కమిషన్ లో భారతీయ సభ్యులు ఎంతమంది ఉన్నారండి? 0. కమ్యూనల్ అవార్డు ప్రకటించిన వ్యక్తి ఏంటి? రామ్సే మక్డోనల్. పూనా ఒప్పందం జరిగిన సంవత్సరం ఎప్పుడు? పూనా ఒప్పందం జరిగిన సంవత్సరం 1932. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్. మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్, తొలి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? తొలి భారతీయ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి. తొలి గవర్నర్ జనరల్ స్వతంత్ర భారతదేశంలో తొలి గవర్నర్ జనరల్ అంటే లార్డ్ మౌంట్ బాటన్.
కంపెనీ పాలన కాలం, ఈ 4 బిట్లు చూసుకోండి వరుసగా, ఒకసారి రీడ్ చేసుకుంటే అర్థం అవుతుంది. ఇక్కడ గమనించండి, ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కంపెనీ పాలన కాలం. కంపెనీ పాలన కాలం 1773 నుంచి 1858 వరకు కంపెనీ కాలం అనేది ఉంది. 1858లో కంపెనీ పాలన ముగిసింది. తర్వాత క్రౌన్ పాలన అనేది స్టార్ట్ అయింది. క్రౌన్ పాలన ఎంత వరకు ఉందంటే 1858 నుంచి 1947 వరకు ఉంది. సపరేట్ ఎలక్టరేట్స్ మొదట ఎవరికి ఇచ్చారు? సపరేట్ ఎవరికి ఇచ్చారు? ముస్లిమ్స్ కి. ద్వంద్వ నియంత్రణ అంటే డ్యూయల్ కంట్రోల్ ఏ చట్టం ద్వారా, ఏ చట్టానికి సంబంధించిన ద్వంద్వ నియంత్రణ జరిగిందంటే 1744 పిట్స్ ఇండియా చట్టం. సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు స్థాపన ఎప్పుడు జరిగింది? కలకత్తాలోని 1774. ఏ చట్టం ప్రకారం? 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. నెక్స్ట్, దివానీ హక్కులు కంపెనీకి లభించిన సంవత్సరం ఏంటి? దివానీ హక్కులు కంపెనీకి లభించిన సంవత్సరం 1765. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600. 1935 చట్టం ప్రకారం కేంద్రంలోని డయార్కీ అమలు కాలేదు, ప్రతిపాదించడం జరిగింది కానీ అమలు కాలేదు. రాష్ట్రాల్లోనే డయార్కీని రద్దు చేసినటువంటి, రాష్ట్ర డయార్కీ విధానం ఉండేది కానీ ఆ డయార్కీని రద్దు చేసినటువంటి చట్టం ఏంటంటే 1935. భారత రాజ్యాంగంపై అత్యధిక ప్రభావం చూపిన బ్రిటిష్ చట్టం, రాజ్యాంగం మీదే ఎక్కువ ప్రభావం చూపించిందంట. ఏ చట్టం అంట? 1935 భారత ప్రభుత్వ చట్టం. నెక్స్ట్, 1773 నుంచి 1947 మధ్య అత్యంత ముఖ్యమైన చట్టం రాజ్యాంగ పరంగా ఏం చట్టం అంటే భారత ప్రభుత్వ చట్టం. అదే 1935 భారత ప్రభుత్వ చట్టం అన్నమాట. థ్యాంక్ యూ.